హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా ఆయన అయితే రెడీ అయిపోయి డ్యూటీకి అయితే బయలుదేరేస్తారనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి. నిన్న వాళ్ళ కొలీగ్స్ అంతా పార్టీ ఇచ్చినారు, నైట్ ఫుల్గా తినేసినారనమాట. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ చేసేసారనమాట. ఇంక టిఫిన్ తినకుండా ఇద్దరు చూడండి, ఈ బాటిల్లో వేడి వాటరు, సబ్జా గింజలు, నిమ్మరసం వేసుకొని తీసుకెళ్తున్నారు డ్యూటీకి. ఈరోజంతా వాటర్ తాగుతారంట. ఇదే మధ్యాహ్నం వరకు ఏం తినరంట. మామూలుగా మేమైతే నైటు భోజనం చేయము, ఏదైనా ఫ్రూట్ అలా తినేస్తూ ఉంటాము. నిన్న వాళ్ళు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు కాబట్టి ఇంకా అందరితో కలిసి భోజనం చేయాల్సి వచ్చింది. ఇంకా నైట్ తిన్నారని చెప్పేసి ఇప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్ స్కిప్ చేసేసారనమాట. మధ్యాహ్నం వరకు వాటరే తీసుకుంటారనమాట. అదే సబ్జా గింజలు, నిమ్మరసము, అది వాటరే తీసుకుంటున్నారు. ఇంకేంటి దాంట్లో షుగర్ కూడా వేస్తున్నావా? లైట్గా షుగర్ వేస్తున్నావా? ఇంకా నన్నారి కూడా వేసుకున్నారు దాంట్లో మధ్యాహ్నం వరకు కదా. ఇంకా అదే ఇంకా డ్రై ఫ్రూట్స్, తర్వాత మధ్యలో మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి కదా, అవి తింటూ ఉంటారనమాట. నేను ఈరోజు ఒక మంచి కర్రీ అయితే చేస్తున్నానండి. మా ఆయన మాత్రం మధ్యాహ్నం రారనమాట, టైం లేదు, బిజీ కదా ఇప్పుడు. ఇంకా ఈ 3:30-4కి అలా వస్తారనమాట ఆయన అయితే. మేము మాత్రం మధ్యాహ్నము ఒక మంచి కర్రీ చేస్తున్నాను. ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చేసేటప్పుడు. ఇప్పుడైతే మిగతా పనులన్నీ చేసేసి తర్వాత అయితే నేను రెడీ అయిపోయి కర్రీ చేయడానికి అయితే వచ్చేస్తాను. ఇప్పుడు మా ఆయన అయితే డ్యూటీకి అయితే బయలుదేరేస్తారనమాట. రెడీనా? బాయ్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసినాను, ఇంకో సైడ్ అయితే ఎగ్స్ ఉడికించేసి పెట్టేస్తున్నాను. ఇంకా నేను మార్నింగే పొరగడుపునమాట గోన్కత్ర వేసిన వాటర్ అయితే తాగుతాను. నైటే నానబెట్టుకునేస్తాను. దాంట్లో కొంచెం కలకండు కూడా వేస్తాను అనమాట. 2 వేసి మార్నింగ్ అయితే తాగేస్తాను ఆ వాటరు. మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి ఒకేసారి లంచ్ చేస్తే వెయిట్ అనేది తగ్గుతారు. కానీ నాకు ఫుల్గా ఆకలి వేస్తుంది, కానీ లైట్గా తింటున్నాను. ఈ రోజు అయితే ఒక మంచి కర్రీ చేస్తున్నానండి. ఏంటి అనుకుంటున్నారా? గోంగూర ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి. మనం చికెన్ వేసుకొని ఉంటాము, ఎగ్ వేసి ఎవరైనా చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు గోంగూర వేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు కలిస్తే ఈ గోంగూర ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి. ఇంక ఈ గోంగూర ఎగ్ కర్రీ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ముందుగా అయితే ఈ గోంగూరని బాగా వాష్ చేసుకునేయాలండి. బాగా కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే ఆయిల్లో బాగా మగ్గించుకునేయాలండి. గోంగూరను మగ్గించుకోవడానికి స్టవ్ పైన బండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసి ఈ ఆయిల్లోనే ఈ గోంగూరని బాగా మగ్గించుకునేయాలి. ఈ విధంగా అయితే గోంగూరని మగ్గించుకునేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టించుకునేయాలండి. గోంగూర చల్లారేలోపు ఎగ్స్ని కూడా బాగా వేయించుకునేయాలండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ కూడా వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకునేసేయాలి. గోంగూరను కూడా ఇలా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడైతే కర్రీ చేసుకునేద్దాం. గోంగూర ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ గోంగూర ఎగ్ కర్రీకి ఆయిల్ అయితే కొద్ది ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి.
1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేయాలి. టమోటా వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టి 1 నిమిషం అయితే ఉడకనిద్దామండి. టమోటా బాగా మగ్గిపోతుంది. తర్వాత అయితే కలుపుకుందాము. టమోటా అయితే మెత్తగిల్లిపోయిందండి. ఇప్పుడు బాగా కలుపుకునేద్దాం. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. మనకు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొద్ది ఎక్కువే వేసుకుంటున్నానండి. కారానికి తగ్గట్టు పులుపు ఉండాలి, 2 బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. నేను బాగా కారం ఉండే రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా 1 స్పూనే అండి. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఈ మసాలాలు బాగా వేగిపోవాలి. మసాలాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు గోంగూర అయితే వేసుకునేయాలండి. గోంగూర వేసుకొని బాగా కలుపుకునేయాలండి. గోంగూర కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగిన రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి. నేను ఇంతవరకు ఉప్పు అయితే వేయలేదండి. వేసుకొని బాగా కలుపుకునేయాలి. కలుపుకునేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకునేయాలి. వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మంటను సిమ్లో పెట్టుకునేయాలండి. మంటను సిమ్లో పెట్టుకొని 1 నిమిషము మూత పెట్టి అలా ఉడకనివ్వండి. 1 నిమిషం అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూడండి చుట్టూరు ఆయిల్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ కడుక్కొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. కొద్దిగానే 1/2 గ్లాస్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయండి. ఇంతవరకు మనం వాటర్ వేయలేదండి. ఇప్పుడు మంటని హైలో పెట్టుకొని నిదానంగా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టి బాగా ఉడకనిద్దాము. సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. ఈ గోంగూర బాగా ఉడికిపోవాలండి. గోంగూర ఫ్లేవర్ అనేది ఎగ్స్కి బాగా పట్టాలి. 4 నిమిషాల తర్వాత గోంగూర ఎగ్ కర్రీని అయితే చూపిస్తాను. గోంగూర ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి. 4 నిమిషాలు బాగా ఉడికిందనమాట. చూసారా ఆయిల్ పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలాలండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకునేయాలండి. ఇలా టేస్ట్ చాలా బాగుంటుందండి. గరం మసాలా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. గోంగూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూస్తానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. గోంగూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా రైస్ పెట్టుకొని సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యము. ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందనేది చెప్పేస్తాను. గోంగూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. రాగి సంగటి కూడా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు నేను గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను, అంటే మా హస్బెండ్ చేస్తున్నారు. రాగి సంగటి చేస్తున్నప్పుడు చాలా బాగుంది. అదే ప్రాసెస్లో ఇప్పుడు ఎగ్ వేస్ట్ చేశాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తున్నాను. చాలా బాగుందండి. అసలు కర్రీ అయితే కమ్మగా ఉందన్నమాట. చాలా బాగుంది. మా బబ్లు కూడా వచ్చాడు. టేస్ట్ చూపిస్తా. ఎలా ఉందో చెప్పు బబ్లు. ఎగ్ పెట్టిన బాగుందే. చాలా బాగుందండి. నిజంగా చాలా కమ్మగా ఉంది. బాగుంది బబ్బు. బాగుందా? చాలా బాగుందండి.
కొంచెం స్పైసీగా చేశాను, చాలా బాగుంది. మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ 3 గంటలకు అలా వస్తారు. మా హస్బెండ్ పెట్టినప్పుడు ఆయన రియాక్షన్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. కర్రీ అయితే మాత్రం చాలా బాగుందండి. గోంగూర ఎగ్గు వేసినప్పుడు ఎక్కువసేపు ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి తెలియేంత వరకు ఉడకనివ్వాలి, అప్పుడే టేస్ట్ ఉంటుందండి. కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బబ్లు, ఏ బబ్లు తిను తిను. ఎలా ఉంది కృషి? బాగుందా? చికెన్ కన్నా బాగుంది. బాగుందా? బాగుంది కదా, పుల్ల పుల్లగా, కారం కారంగా. గోంగూర ఎక్కరే తిని ఎలా ఉందో చెప్పాలా. ఇప్పుడు బబ్లు గడు మళ్ళా పెట్టుకొని తింటున్నాడు. నువ్వు వస్తానే నోట్లో పెట్టుకోకుండా బాగుందా? ఏందంట బాబా? చికెన్ కంటే బాగా చేసింది అని అంటుందా? బబ్బులుగా గట్టిగా చెప్పచ్చు కదరా. దోలు తీరిందా? బాగుంది బొబ్బలే ఉంది. కూర అయితే చాలా బాగుందండి. గోంగూర ఎగ్ కర్రీ చాలా బాగుంది. బాగలేకనే ఇది రెండోసారి తింటా అన్నాడు. మాతో పాటు ఒకసారి తిన్నాడు. మళ్ళీ వాళ్ళ డాడీ వస్తానే ఇంకోసారి అన్నం కావాలని మరీ పెట్టించుకొని తిన్నాడు. మళ్ళీ వాళ్ళ డాడీకి ఏం చెప్తున్నాడు, చికెన్ కంటే బాగుంది కదా డాడీ, బాగా చేసింది మమ్మీ అని అన్నాడు. వాళ్ళ డాడీ మొన్న చికెన్ చేశారు, గోంగూర చికెన్, దానికంటే బాగుందని వాళ్ళ డాడీ చెప్తున్నాడు. చిన్నగా చెప్తాడు అనమాట, బలంగా చెప్పడు, నేను వింటానని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ డాడీకి నువ్వు చేసింది బాగలేదు, నీకు దోలు తీరిందా అంట. మళ్ళీ నా దగ్గర ఒప్పుకోడు, బలంగా చెప్పేది మాత్రం బాగలేదు అంటున్నాడు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ గోంగూర ఎగ్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియర్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.